హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సిటీలోని పలు రెస్టారెంట్లను, హోటల్స్ ను రైడ్స్ నిర్వహించారు. పలు రెస్టారెంట్లోని పరిసరాలు అపరిశుభ్రంగా ఉండి భారీ స్థాయిలో బొద్దింకలున్నట్లుగా గుర్తించారు. గడువు ముగిసిన మసాలా మిక్స్లు, ఫ్లేవర్డ్ బ్రెడ్లు ఉత్పత్తి చేస్తున్నట్లుగా కూడా అధికారులు నిర్ధారించారు. హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. సిటీలోని పలు రెస్టారెంట్లను, హోటల్స్ లో రైడ్స్ నిర్వహించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ ఆర్కే అందిస్తారు. ఆర్కే. సువర్ణ, ఏదైతే నగరంలో గతంలో కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేసినా కూడా ఇప్పటికే ఎలాంటి మార్పు అయితే కనిపించట్లేదు. దాదాపుగా 2 నెలలు విరామం తర్వాత మరొకసారి ఫుడ్ సేఫ్టీ అధికారులు నగరంలోని పలు హోటళ్లలో తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఎప్పట్లాగే హోటల్స్ అన్నింటిలో కూడా కిచెన్ అన్ని కూడా అపరిశుభ్రంగా ఉండడంతో పాటు మొత్తం ఎక్కడికక్కడ బొద్దింకలు, బల్లులు అయితే ఫుడ్ సేఫ్టీ అధికారులకు దర్శనం అయితే ఇవ్వడం జరిగింది. అలాగే పాడైపోయిన మసాలాలు, దినుసులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఎక్స్పైరీ డేట్ అయిపోయినవి, అలాగే కొన్నిటికైతే అసలు ఎక్స్పైరీ డేట్ అనేవి లేకుండా అలాంటి వాటన్నిటి కూడా వినియోగించడం జరుగుతుంది. వీటన్నిటిపైన కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే సీరియస్ అవ్వడం జరిగింది. ఈ రోజు నగరంలో ఏకకాలంలో దాదాపుగా 6 ప్రత్యేక బృందాలు అన్ని కూడా విడివిడిగా పూర్తి స్థాయిలో వెళ్లి తనిఖీలు అయితే నిర్వహించడం జరిగింది. అన్ని చోట్ల కూడా సేమ్ సీన్ అయితే రిపీట్ అవ్వడం జరిగింది. 2 నెలల కిందట ఈ తనిఖీలు చేసిన సమయంలో హోటల్స్ అందరికీ కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. 2 నెలల తర్వాత పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తాం, ఎక్కడ ఎలాంటి అపరిశుభ్ర వాతావరణం కనిపించినా హోటల్స్ సీజ్ చేస్తామంటే కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్పడం జరిగింది. 2 నెలలు గడిచినా కూడా ఎక్కడ కూడా ఎలాంటి మార్పు కనిపించలేదు. అన్ని హోటల్స్ లో కూడా అపరిశుభ్ర వాతావరణమే దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు నిర్వహించిన తనిఖీలు ప్రస్తుతం ఇంకా కొన్ని చోట్ల అయితే కొన్ని హోటల్స్ లో అయితే అధికారులు తనిఖీలు అయితే నిర్వహించడం జరుగుతుంది. దాదాపుగా మనకు అందుతున్న సమాచారం మేరకు 8 హోటల్స్ లో, పెద్ద హోటల్స్ కూడా అందులో ఉన్నాయి. 8 హోటల్స్ లో తనిఖీలు నిర్వహించగా 7 హోటల్స్ లో అపరిశుభ్ర వాతావరణం కనిపించింది. ఒక హోటల్లో గడువు ముగిసిన వస్తువులు అయితే కనిపించడం జరిగింది. సో ఓవరాల్ గా అయితే అధికారులు మాత్రం ఇప్పుడు తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఆర్కే.